హైదరాబాద్ నగరంలోని పలు సినిమా థియేటర్లు 10 రోజుల పాటు మూతపడుతున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అయ్యే వరకు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించామని థియేటర్ యాజమాన్యాలు తెలిపారు. సింగిల్ స్క్రీన్లపై పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. పెద్ద హీరోలు 3 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీస్తున్నారని సుదర్శన్ థియేటర్ యజమాని రాజు తెలిపారు. దీంతో థియేటర్ యాజమాన్యాలు నష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి పెద్ద హీరో ఏడాదికి 2 సినిమాలు తీస్తే అందరికీ ఉపాధి లభిస్తుందన్నారు. ఈ నెల 25 వరకు పెద్ద సినిమాలు లేవని, అందుకే థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పెద్ద సినిమాలు రిలీజ్ సమయంలో తప్పనిసరిగా థియేటర్లు ఓపెన్ చేస్తామని రాజు తెలిపారు. అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదండి. ఇది ఎక్కడెక్కడ థియేటర్లలో కంటెంట్ అందలేదో, ఇప్పుడు మా దగ్గర ప్రతినిధి 2 ఆడుతున్నాము. సో అన్ని థియేటర్లో దర్శని ఇక్కడ ఆడుతుంది కాబట్టి పక్క థియేటర్లో ఆడదు, ఒకటే థియేటర్లో ఉంటుంది కాబట్టి ఆ థియేటర్కి సినిమాలు లేవు కదండి. సో అట్లా ఒక 20-30% థియేటర్లకి సినిమాలు లేక ఎందుకు లేవు అని అంటే ఎలక్షన్స్ కారణం. 5 ఏళ్ళు చాలా ఉధృతంగా నడిచినాయి కదండి ఎలక్షన్స్. సో దానివల్ల రిలీజెస్ మనకు తెలుసు, లవ్ మీ సినిమా కానివ్వండి, కల్కి కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి, పోయిన ఏప్రిల్ చుట్టుపక్కల ఆలోచించేది మార్చి ఏప్రిల్లో చుట్టుపక్కల ఎలక్షన్స్ వల్ల జూన్ జూలైకి వెళ్ళిపోయింది. సో అదే కారణం.